భారీ వర్షాలతో జగిత్యాల జిల్లా రైతులు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యమంతా తడిసి ముద్దవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లా కేంద్రంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్లో పూర్తిగా తడిసి మొలకెత్తుతున్న ధాన్యం చూసి తల్లడిల్లుతున్నారు. ధాన్యం తరలించి 15 రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించలేదని ఫైర్ అవుతున్నారు. తడిసిన ధాన్యమంతా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. కారణంగా జగిత్యాల జిల్లాలోనే జగిత్యాల సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి చల్గల్ వ్యవసాయ మార్కెట్లో భారీగా వరి ధాన్యంతో పాటు ఇటు మొక్కజొన్న పంట కూడా తడిచింది. అయితే చాలామంది రైతులు కూడా ఇంకా నీటిని తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ వరి ధాన్యాన్ని ఆరబోసినటువంటి సందర్భం. ఈ అకాల వర్షాలకు వీరంతా మొత్తంగా ఇంకా నీటిని తొలగించే ప్రయత్నము, వీటిని మరొక చోట ఆరబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తక్షణమే కొనుగోలు చేస్తే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు అనేటువంటిది వీళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. చాలామంది జగిత్యాలకు సంబంధించి జగిత్యాల రూరల్ మండలంకు సంబంధించి చాలామంది రైతులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, మీ ఎప్పుడే వచ్చిరే? మేము మంచిగానే 10 రోజులు అవుతుంది పూసి. నాన్ని మొత్తం లాకలు వస్తున్నాయి అన్న. ఏం జాతి మొలకలు వస్తున్నాయట చాలా కూడా, మరి ఎంత కొనుగోలు చేస్తలేరా పూర్తిగా? మరి ఎందుకు 10 రోజులు అవుతుందట ఈ రైతు పోసి? ఇట్లా మరి మాకు మొత్తం తుఫాన్ తోటి మాకు మొన్న లేకుండే, నిన్నటి నుంచి చాలా అయింది మాకు వర్షం. నిన్నటి నుంచి వర్షపడని రాత్రి నిన్న 5:30 నుంచి వర్షపడని వర్షం పడ్డది. ఈ కొనుగోలు మాకు ఏంటంటే కొనుగోలు తేమ శాతం వస్తలేదని వాళ్ళు ఈ కొనుగోలు చేస్తలేరు. తేమ శాతం తగ్గించి వెంటనే కొనుగోలు చేసినట్టయితే మేము ఏదన్నా ఒడ్డెక్తాం, కానీ లేకపోతే మా రైతుల పరిస్థితి అదో గతి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు రారైసి కాకుండా బయలు కోసుకోవాలి. ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కలెక్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఈ సెంటర్లోకి వచ్చినాయంటే బాధ్యత అంతా సెంటర్లోదే, కానీ ఇప్పటికి మాకు ఏం లేదు. ఈ 3 రోజుల నుంచి మేము తీసుకొని ఇటు ఇక్కడి అటు ఇచ్చినా కానీ పోసుకుంటూ అడుక్కు నీళ్ళు వస్తున్నాయి. ఈ రైతులను మమ్మల్ని వెంటనే మాకు ఒక 20% ఇప్పుడు మాకు కోతలైనాయి, మిగతా అన్నీ మొత్తం అడ్డం పడ్డాయి. అవి కోస్తానికి కూడా మాకు సర్వ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, లాకలత్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తక్షణమే మమ్మల్ని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మాకు కొనుగోలు ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి మా రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగాన్ని పట్టించుకునే నాదు లేడు. మినిస్టర్లు ఒక మాట చెప్తారు, అక్కడికి వెళ్ళి చెప్తున్నారు, అయిపోతుంది. ఏమైంది బాబు? ఇక్కడ కొనుగోలు లేక అందరు ప్రైవేట్ మిల్లర్లకు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే తడిసిస్తున్నారు మొత్తం ధాన్యం. ఆ దాన్ని ఎండబెట్టలేక సావలేక బతకలేక మాకు ఇట్లున్నది. ఎందుకంటే తక్షణమే వాళ్ళు మొలకత్తున్నాయి అంటారు. మొలక రాకుండా ఏం చేస్తే కిందికి నీళ్ళు వచ్చున్నాయి, మీద పత్తలు ఎత్తున్నాయి, కట్టలు కూడా పోసినా కానీ కిందికి వెళ్ళి సొత్తున్నాయి. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మాకు అధోగతి. ఇక కాంట చాలా చేయలేరు. ఇవరకు ఒక్క ఇత్తు కూడా జోకలేదు. ఇక్కడ ఇవి కొన్ని మ్యాచర్ వచ్చినవి ఉన్నాయి కూడా, మా మలేషియా మ్యాచర్ వచ్చినాయి, అవి కూడా జోకలేరు. కొంతమంది ఉన్నాయి. వారం కిందంటే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అవి ఓపెన్ చేసిన మాత్రమే, కానీ జోకులు ఎక్కడిది. 15 తారీఖు నాడు కోసినాం. 17 మ్యాచర్ వచ్చింది. 15 తారీఖు అంటే నేను కోసిన వాళ్ళ 5-6 రోజులకు ఓపెన్ చేసిండు. ఇప్పటికీ నా ఇట జోకుతే నాది అయిపోతుండే, నేను ఒడిసిపోతుండే. కానీ ఇప్పటికీ కాంటలు చాలు కాలేవు, అమలు రాలేదు, ఎవరు రాలేదు, అన్నీ ఓపెన్ చేస్తారు. ఈ ఊరు కాదు, పల్లెటూళ్ళలో ఓపెనింగ్ మందం అంతే. ఇప్పుడు సీఎం చెప్తాడు రైతులను ఆదుకోవాలి, సీఎం కాదు ప్రతి వాళ్ళు రైతులను ఆదుకోవాలని చెప్తారు, కానీ వాళ్ళు ఒక గోర్మాందం సుతం ఆదుకున్నది ఏం లేదు ఎవరిని. ఇది మొత్తంగా జగిత్యాలలోని ప్రధానమైనటువంటి మార్కెట్ చల్గల్ వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పలు గ్రామాల నుంచి తరలి వస్తుంటాయి ఈ వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి. అయితే ఇన్ని రోజులు గడుస్తున్న ఒక్కొక్క రైతు 15 రోజులు 20 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కొనుగోలు చేయలేదు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్. మొక్కజొన్నతో పాటు వరిధాన్యం కూడా మొలకెత్తేటువంటి సందర్భం ఇవాళ జగిత్యాల జిల్లాలో కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే దీనిపైన స్పందించి తమను ఆదుకోవాలని ఆరుగాలం పండించినటువంటి వరి మొక్కజొన్న రైతులైతే కోరుతున్నారు. ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.